పార్కిన్సన్స్ గురించి ఒక విషయం తెలియజేశారు మీరు. పార్కిన్సన్స్, ఆల్జీమర్స్, మెమొరీ లాస్ అంటే ఏ విధంగా డిఫరెన్స్ ఉంటూ ఉంటాయి వీటికి? వీటి ఆల్జిమర్స్ అయినా ఇది పార్కిన్సన్ కానీ ఇవన్నీ ఏంటంటే పార్కిన్సన్కేమో ఒక స్టేజ్ దాటిన తర్వాత డిమెన్షియా అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్జిమర్స్ అంటే మటుకు వాళ్ళకి ఏదైనా స్ట్రాంగ్ జెనెటిక్ కానీ ఫ్యామిలీ హిస్టరీ కానీ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి అరౌండ్ 65-60 ఇయర్స్ తర్వాత కొంచెం వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ రావటం, ఈ మతిమరుపు అనేది అంటే వాళ్ళని తొందరగా వాళ్ళు ఇంటరాక్ట్ కారు, వొకాబులరీ కొంచెం తక్కువ కావటం, ఇంటరాక్షన్ తక్కువ కావటం ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ప్రతిదీ మర్చిపోవడం. అంటే మనం ఆహారం లంచ్ చేసాం మర్చిపోయాం, ఒక వస్తువు ఇక్కడ పెట్టాం మర్చిపోయాం. ఇది అరౌండ్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ చూస్తాం. అది మనం ఆల్జిమర్స్ డిమెన్షియా. ఓకే డాక్టర్ గారు, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. టీవీ సౌండ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడొద్దు. హలో చెప్పండి సార్, వింటున్నాను. చెప్పండి, వింటున్నాను, చెప్పండి. అవునవునా, ఎంత వయసు అన్నారు మీది? 50 ఇయర్స్. చెప్పండి సార్. ఎప్పటి నుంచి ఉంది ఇదంతా? 3 ఇయర్స్. అంతకుముందు ఎప్పుడైనా స్ట్రోక్ లాగా అట్లా రావటం కానీ ఏదైనా డాక్టర్స్ని కన్సల్ట్ చేయటం కానీ? ఏంటి సార్? రాలేదు. సో ఈ స్లోగా ఇవన్నీ డెవలప్ అయ్యాయి. ఇది చేతులు కానీ కాళ్ళు కానీ ఇది షేకింగ్ రావటం అట్లా ఏమైనా ఉంటుందా? కాళ్ళు వస్తాయి. ఇప్పుడు ఏదైనా మటుకు ఇది స్పీచ్ అనేది టర్బాటు పడటం, కొంచెం చిరాకు రావటం, ఇది మీరు కొంచెం ఆల్రెడీ 3 ఇయర్స్ అయింది కాబట్టి ఇదివరకు చూపించుకోకపోతే ఒకసారి న్యూరాలజిస్ట్ని ఈ కలవటం అనేది కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే 3 ఇయర్స్ డౌన్ ద లైన్ అదే ఉంది అంటే మనం ఒకసారి ఇమేజింగ్, బ్రెయిన్కి ఇమేజింగ్ చూసుకొని అది స్లర్డ్ స్పీచ్ అనేది ఎందుకు వస్తుంది, అక్కడ సెరిబెల్లం అని ఉంటాయి, కొంచెం ఆ పార్ట్స్ ఏమైనా ఎట్రోఫీ అనేది ఉంటుంది. ఏజ్ రిలేటెడ్ ఎట్రోఫీ అంటే బ్రెయిన్ స్ట్రింక్ కావటము, ఇది ఒక ఎంటిటీ మనం చూస్తూ ఉంటాము. ఏజ్లో వచ్చేసరికి కొంచెం బ్రెయిన్ అనేది స్ట్రింక్ కావటం, దానివల్ల ఫంక్షన్స్ ఎఫెక్ట్ కావటం. ఇప్పుడు స్లర్డ్ స్పీచ్ అంటే స్పీచ్ వచ్చేది ఒక సెరిబెల్లం రీజియన్ అంటాం, అక్కడ ఏదన్నా ఎట్రోఫీ లాగా అయిందా? ఈ చిరాకు కోపం అంటే కొన్నిసార్లు బ్రెయిన్ ఫంక్షన్స్ మీద ఫ్రంటల్ లోబ్ అంటాం, ఒక బ్రెయిన్లో ఒక ఏరియాలో కనుక ఏదైనా డిస్టర్బెన్స్ అయితే దానివల్ల కూడా చిరాకు కోపం ఉంటుంది. లేదంటే మనకి ఈవెన్ బీపీ, రెగ్యులర్గా చూసుకునే బీపీ, ఇది కూడా మరి హై లెవెల్లో ఉంటాయి, అన్కంట్రోల్డ్ బీపీ, లేదంటే అన్ఆన్సర్డ్ అన్నోటిస్డ్ బీపీ అంటాం. వీటి వల్ల కూడా మనకి ఇవన్నీ ఉంటాయంటే మీరు కొంచెం ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి మీరు ఒకసారి న్యూరాలజిస్ట్ కానీ ఫిజిషియన్ని కానీ కన్సల్ట్ చేసి ఫర్దర్గా ఇవాల్యుయేషన్ అనేది చేయించుకోవటం చాలా ముఖ్యం.